నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. త్రాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వస్తున్నాయన్నారు. నూతన పింఛన్లు మంజూరీ, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని, త్వరలో మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సనపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మే 9న ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో దాదాపు 12 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 615 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ చదివిన 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా నైపుణ్యం AP.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రిఫరెన్స్ నంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యా అర్హతల ఒరిజినల్ జిరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కలిసి ఉదయం 9 గంటలకు మేళా ప్రాంగణానికి రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయి కుమార్ తెలిపారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని నమ్మిన వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఎక్కడ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకే డబ్బులు జమ చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబు నాయుడికి మాత్రం స్కీమ్లు, స్కామ్లతో సమానమని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం నాడు ప్రారంభించిన కుట్టు మిషన్ల శిక్షణ స్కీమ్లో 150 కోట్లు స్కామ్ చేయడం అన్యాయమన్నారు. వాస్తవానికి ఒక్కో మహిళకు కుట్టు మిషన్ ఇచ్చేందుకు 4,300 రూపాయలు, శిక్షణకు 3,000, మొత్తం 7,300 అవగా టెండర్లో మాత్రం ఏకంగా 21,500 చూపించడం దారుణమన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి పైగా ఈ పథకానికి యూనిట్ శిక్షణ అవ్వడానికి అయిన ఖర్చు కేవలం 75.06 కోట్లు పోగా మిగిలిన 146.02 కోట్లు స్వాహా చేశారన్నారు. కమ్మ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కులాలకు కుట్టు మిషన్లు పంపిణీ అంటూ 115 కోట్లకు టెండర్లు పిలిచి అందులో మరో 81.05 కోట్లు స్కామ్ చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం టీడీపీ నేతల వెనక తిరగాల్సి వస్తుందని, వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. ఈ సమావేశంలో టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు రౌతు శంకర్రావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, గొండు రఘురాం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ద్వారా ప్రతి ఒక్క అర్హత కలిగిన పేదవాడికి, బీసీ వర్గాల వారికి మేలు చేకూర్చే విధంగా ఆ పథకాలు వారికి అందుతున్నాయా లేదా, ఎవరైనా అర్హత కలిగి ఆ పథకం అందకుండా ఉంటే వాళ్ళకి అందేటట్టుగా చేయవలసిన బాధ్యత కార్పొరేషన్ చైర్మన్లది, డైరెక్టర్లది అని చెప్పి ఆనాడు చెప్పి ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ కాన్సెప్ట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టారో దానికి ప్రతిబింబించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకు మేలు చేసే కార్యక్రమం మొన్నటి వరకు జరిగింది గత ప్రభుత్వంలో. మరి ఈవేళ ప్రభుత్వం బీసీలకి లోన్లని, బీసీలకి కుట్టు మిషన్లని, బీసీలకి ఇతర పరికరాలని చెప్పి కొన్ని మాత్రమే కేటాయిస్తూ, కొందరికి మాత్రమే ఇస్తూ, తద్వారా తెలుగుదేశం కార్యకర్తలకి మేలు చేసే కార్యక్రమం, అలాగే తెలుగుదేశం నాయకులకి ప్రయోజనం కలిగే కార్యక్రమాలే ఈవేళ ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న విషయం సుస్పష్టంగా ఈ 11 నెలల కాలంలోనే తెలుస్తోంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలోనే 245 కోట్ల భారీ స్కామ్ బీసీల పేరుతో కుట్టు మిషన్ల పంపిణీ, దానికి ఒక కార్యక్రమం రూపొందించి తద్వారా ఆ కుట్టు మిషన్లు అందేదానికి ట్రైనింగు ఇలాగ రకరకాలుగా చెప్తూ ఒక భారీ స్కామ్ దానిలో చేసే విధంగా మరి ఒక కార్యక్రమం రూపకల్పన చేశారు.
మరి ఆ పేరులో కుట్టు మిషన్ పంపిణీ మరియు ట్రైనింగ్ ఇవన్నీ చేయాలి. దానికి బీసీలకి 245 కోట్లు దానికి స్కామ్ జరిగే విధంగా అందులో లబ్ధిదారులకి 1,00,000 మంది లబ్ధిదారులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం కేటాయించిందైతే 23,000 రూపాయలు. 23,000 రూపాయలు. కుట్టు మిషన్ కొనుగోలు కాస్ట్ 4,300 రూపాయలు. ఒక వ్యక్తి ట్రైనింగ్ కాంట్రాక్టర్ అవుట్సోర్స్కి ఇచ్చింది 3,000 రూపాయలు. ఒక బీసీ లబ్ధిదారుని కుట్టు మిషన్ మరియు శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చు అయితే 7,300 రూపాయలుగా కనిపిస్తుంది. ఆ విధంగా 1,00,000 మంది లబ్ధిదారులకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు అయితే మొత్తం టెండర్ కాస్ట్ 230 కోట్ల రూపాయలు. ఒరిజినల్ ఖర్చు అయితే 73 కోట్లే. మరి తద్వారా వాళ్ళకి లబ్ధి జరిగింది ఆదాయం 167 కోట్ల రూపాయలు. ఒక కుట్టు మిషన్ స్కామ్ విలువ 167 కోట్ల రూపాయలు. ఒక్క ఈ కార్యక్రమంలోనే భారీగా లబ్ధి పొందే విధంగా వాళ్ళకి రూపకల్పన చేయడం జరిగింది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన 15 రోజులకు 33% పేమెంట్ ఇవ్వాలని, ట్రైనింగ్ స్టార్ట్ అయిన 30 రోజులకు 33% పేమెంట్ ఇవ్వాలని, ట్రైనింగ్ స్టార్ట్ అయిన 50 రోజులకు 34% పేమెంట్ ఇవ్వాలని చెప్పి మొత్తం 100%, అలా 50 రోజుల్లో 230 కోట్ల బిల్లు ఇవ్వాలని నిబంధన టెండర్ షెడ్యూల్లో పెట్టారు. అంటే 50 రోజుల్లో 157 కోట్ల స్వాహా చేస్తున్నారు. అదే తరహాలో కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, ఇలా 5 కార్పొరేషన్లు కలిపి మరో 50,000 కుట్టు మిషన్లు టెండర్లు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేషన్కు 10,000 కుట్టు మిషన్లు చొప్పున అంటే మరో 115 కోట్ల టెండర్లను పిల్లనున్నారు. ఆ ప్రకారం మరొక 81.5 కోట్ల స్కామ్కు సిద్ధం అవుతున్నటువంటి విషయం. దాని ద్వారా 244.50 కోట్ల రూపాయలు స్కామ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఇంత భారీ స్కామ్కి స్కెచ్ వేసి మరి వాళ్ళు చేస్తున్న పని బీసీలకి ప్రయోజనం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ మధ్యనే గ్రామాల్లో బీసీలకి లోన్లు ఇస్తున్నాం, బీసీలు సబ్సిడైజ్ లోన్స్ అని చెప్పి ఒక పరిమితమైన సంఖ్యకి ఇస్తూ, ఆ సంఖ్య కూడా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇస్తూ ఈవేళ కార్యక్రమం రూపకల్పన చేసి మరి పెద్ద గందరగోళంగా ఆ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇదంతా ఒక పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి ప్రయోజనం కలిగే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసి దానికి పెద్ద పెద్ద పేర్లు బీసీలకి మేలు చేస్తున్నాం, ఇతర పేద వర్గాలకి మేలు చేస్తున్నామని చెప్పి పెద్ద ప్రచారం ఆర్భాటాలు జరుగుతున్నాయి. ఇదంతా గత ప్రభుత్వానికి ఇప్పుడు కొన్ని తేడా మీరు గమనించాలని ప్రజలందరికీ నేను వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క బీసీ లబ్ధిదారుని పేరు మీద కాంట్రాక్టుకి ప్రభుత్వంకి ఇవ్వనున్నది 23,000 రూపాయలు. వాస్తవంగా ఒక్కొక్క బీసీ లబ్ధిదారునికి కాంట్రాక్టర్కు అయ్యే మొత్తం ఖర్చు అయితే 7,300 మాత్రమే. ఒక్కొక్క బీసీ లబ్ధిదారునికి నుంచి వచ్చే ఆదాయం 16,700 రూపాయలు. ఇందులో ఎవరికి ఎంత అన్నది మరి తర్వాత మరి వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో తెలియదు. ఇటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో జరుగుతోంది. మరి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఒక నిబద్ధత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారంలో ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారో, చెప్పిన మాట తప్పకుండా ఏదైతే ఆచరణ చేశారో, ఒక సాచ్యురేషన్ కాన్సెప్ట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న లక్ష్యంతో మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు పెట్టి వారందరికీ చైర్మన్లు పెట్టి 700 పైచీలకు డైరెక్టర్లు నియామకం చేసి ప్రతి ఒక్క పౌరుడికి, పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి పెట్టి మరి అవి సక్రమంగా అందే విధంగా మరి మానిటర్ చేయమని చెప్పి కుల సంఘాలను చెప్పినటువంటి సందర్భం. దానిని వీరు ఎద్దేవా చేసేవాళ్ళు కార్పొరేషన్లు పెట్టారే కానీ వారికి బాధ్యత ఏ పవరు లేదని. వారి పవర్ అంతా ప్రతి ఒక్కరికి మేలు చేయాలి, ప్రతి ఒక్క బీసీని ఆదుకోవాలి, పేదవారికి అండగా ఉండాలన్నటువంటి లక్ష్యం, అందులో ఉన్న లక్ష్యాన్ని గమనించలేక ఇటువంటి కుచితమైనటువంటి ఆలోచనలతో కేవలం కొంతమందికి మాత్రమే ప్రయోజనం. మరి తెలుగుదేశం జెండాను పట్టుకోవాలి, కండువేన వేసుకోవాలి, కార్యకర్తలకి నాయకులకి ప్రయోజనం కలిగే విధంగా చేసే కార్యక్రమాలకి
గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి ఉన్న తేడా ప్రజలందరూ గమనించాలని నేను హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సముదాయాన్ని అన్యక్రాంతం చేసే ప్రతిపాదనల్ని శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో జి గిరిధర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ ప్రతిపాదన అత్యంత అభివృద్ధి నిరోధకమైనదని, తిరోగమన మార్గంలో వెళ్లేదని సమావేశం అభిప్రాయపడిందన్నారు. గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రంథాలయం వందలాది మంది పాఠకులు నిత్యం వస్తూ పోతూ ఉంటారు. అనేక గ్రంథాలని, పేపర్లని, నవలని అధ్యయనం చేస్తుంటారు. వారి విజ్ఞాన సముపార్జన ప్రక్రియకు ఇది తీవ్ర ఆటంకం కలగజేస్తుంది. అంతేకాక వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ గ్రంథాలయ రీడింగ్ రూమ్లో పోటీ పరీక్షలకి సన్నద్ధం అయ్యేందుకు వినియోగించుకుంటున్నారు. మేము ఆస్ఫూర్తితోనే ఇక్కడ పోరాటానికి సిద్ధమవుతున్న వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, నిరంతరం పోరాటం చేయాలి, నిజాయితీగా పోరాటం చేయాలి. ఈ గ్రంథాలయం అవసరం లేని వ్యక్తులు లేరు. విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, లేకపోతే పరిశోధకులు, తర్వాత వృద్ధులు, పిల్లలు, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు సాహితీవేత్తలు, వీళ్ళందరికీ ఒక కేంద్రంగా భాషలైనటువంటి గ్రంథాలయాన్ని ఈ విధంగా ఒక బాధ్యత గల మంత్రి గారు అత్యంత బాధ్యతారహితంగా దాన్ని కూల్చివేయాలని ప్రయత్నం చేయడం, ఆ స్థలాన్ని అపహరించాలని ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు. దానికి వ్యతిరేకంగా మీరందరూ కూడా ఉద్యమం చేయాలి. మేము ఎలా అయితే ఉద్యమం చేసామో, మేము అనేకమైనటువంటి ధర్నాలు చేశాము, తర్వాత సంతకాలు సేకరణ చేశాము, అనేకమైన 72 సెంటర్స్లో ఒక పబ్లిక్ బ్యాలెట్ పెట్టి అక్కడ పబ్లిక్ బ్యాలెట్లో ఈ రకంగా గ్రంథాలయ స్థలాన్ని తీసుకెళ్ళి అన్యాక్రాంతం చేయడం అనేది తగదు అని చెప్పి అందరి చేత ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసి 100% మంది దాన్ని వ్యతిరేకించారు. అలాగే దీన్ని ఆగకుండా మెమరాండంలు వివిధ స్థాయిల్లో మెమరాండంలు సంపాదించాలి. దీనికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ని ఉపయోగించుకుని రకరకాల ఈ స్థలం మీకు ఎలా వచ్చింది, ఈ స్థలాన్ని ఎలా కట్టారు, ఈ స్థలాన్ని ఎవరెవరు వాడించారు, వీటన్నిటి కూడా ప్రజలందరినీ ఎన్లైటన్ చేసి ముందుకు తీసుకెళ్ళి పోరాటం చేస్తే ఈ పోరాటానికి విజయం అనేది తథ్యంగా లభిస్తుందని చెప్పి మా ప్రగాఢ విశ్వాసం, మా అనుభవం. మనం గనక పోరాటం చేస్తే అధికారుల్లో కూడా అనేక మంది మనకు అనుకూలమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు కలిసి వస్తారు. మనం ఏ పోరాటం చేస్తే మనకెందుకునే నూరుకుంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, గ్రంథాలయ ఉద్యోగులు ఉన్నారు, గ్రంథాలయ ఉద్యోగులు లీడ్ తీసుకోవాలి. గ్రంథాలయ ఉద్యోగులు మాకెందుకు లేని భయపడి వెనక్కిపడ్డారు అనుకోండి, గ్రంథాలయం ప్రజలందరూ చూసుకుంటారు కదా అని కష్టం. గ్రంథాలయ ఉద్యోగులకి దీనిలో మంచి చెడ్డలు తెలుస్తుంది. వాళ్ళు మనకు గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇందులో లీడ్ తీసుకోవాలి. మనము ఈ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల వాళ్ళందరూ కూడా ఐక్యం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి చేస్తే విజయం అనేది సహజంగా లభిస్తుందని చెప్పి మా అనుభవం చెప్తోంది. పోరాటమే తప్ప మార్గం లేదు. పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మ వలస మండలాలలో దాదాపు 33 గ్రామాల పరిధిలో 8,550 ఎకరాల తోటపల్లి ప్రాజెక్టు ఆయకట్టు భూమికి గత 6 సంవత్సరాలుగా సాగునీరు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాగునీరు విడుదల అవ్వక పంటలు పండక రైతులు నష్టపోవడమే కాక ప్రభుత్వం కూడా పన్నుల రూపంలో లక్షల రూపాయలు నష్టపోతుందని, పెట్టుబడి వద్ద సైఫాన్ పాడై దశాబ్దాలు దాటినా ఇంతవరకు దాన్ని రిపేర్ చేయలేదని, కాలువలు లైనింగ్ మరమ్మతులు చేయకపోవడం, ఆ పేరు చెప్పి ఏళ్ల తరబడి సాగునీరు ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం నష్టపరుస్తుందని, ఇరిగేషన్ అధికారులు బడ్జెట్లో నిధులు కేటాయించామని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక ఈ సంవత్సరం ఇంతవరకు కాలువల పని ప్రారంభం జరగలేదని, ఈ భూములకు ఈ ఏడాది కూడా నీరు ఇచ్చే పరిస్థితే లేదని రైతుల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నది. కావున తమరు వెంటనే కలగజేసుకొని మా బాధను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారం చేయగలరని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా ఈ 3 మండలంలో ఉన్నటువంటి థైలాండ్ ప్రాంతాన్ని అంతటిని కూడా ఒకసారి ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, నాయకులు పరిశీలించి వెంటనే లాదుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ 7,000 ఎకరాల్లో సుమారు ఎకరాకి 30 బస్తాలు పండిన ఒక 60,000 రూపాయల ఆదాయం వస్తే 8,000 ఎకరాలంటే 8 6 48 అంటే సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం ఈ ప్రాంతానికి నష్టం జరుగుతూ ఉంది. 500 కోట్ల రూపాయలు సుమారు 100 కోట్ల వరకు 150 కోట్ల వరకు రైతాంగం పెట్టుబడి పెడితే పెట్టుబడి పోతా ఉంది. ఈ రావాల్సిన 400-500 కోట్ల రూపాయల ఆదాయం పోతా ఉంది. మరి రైతాంగం ఏ రకంగా బ్రతుకుతారని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ తోటపల్లి ఎడవ కాలువలో ఉన్నటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టు ఏ రకమైన ఇండస్ట్రీలు లేవు.
చిన్న పరిశ్రమ కానీ పెద్ద పరిశ్రమ కానీ లేదు. రైతాంగము ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడాలి తప్ప వేరే గత్యంతరం లేదు. ఇప్పటికే చాలా మంది పెద్ద రైతులంతమంది కూడా కౌలు రైతులకు ఇచ్చేసి వాళ్ళంతమంది కూడా వేరే ప్రాంతాలకు బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోతూ ఉన్నారు. అటు కౌలు రైతులు కూడా సరైనటువంటి ఆదాయం రాక, పంటలు పండక, నీరందక వాళ్ళు కూడా వలస వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా రైతాంగాన్ని భూమి నుంచి దూరం చేసే ప్రయత్నము యంత్రాంగము ఇక్కడ పరిపాలన చేస్తానని చెప్పేసి మేము రైతు సంఘంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి సుమారు నాస్కర్ వ్యవస్థ అంతా కూడా పూర్తి పోయింది. 15 మంది నాస్కర్లు ఉండాలి, 2 నాస్కర్లు ఉన్నారు. ఆ 2 నాస్కర్లు కూడా అధికారులకు టీలు తేడానికి, కాఫీలు తేడానికి, ఆల్తాలకు సేవలు చేయడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాస్కర్ వ్యవస్థ ఎప్పుడు లేదు. మొత్తం ఈ 12 సుమారు 20 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. ఈ 20 డిస్ట్రిబ్యూటర్లు ఏ కాలువ దగ్గర తలుపులు లేవు, షట్టర్లు లేవు, రిపేర్లు చేయడం లేదు, ఏని వెళ్ళిపోతుందో తెలియదు. మేము పరిశీలించేటప్పుడు అనేక గ్రామాల్లో చెప్పేటటువంటిది ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నీటి కోసం ఆటోలు పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క తూము దగ్గరికి వెళ్ళి రాత్రి పగలు పడుకొని మేమేదో నీరు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఇక్కడ కడతా ఉంటే పైన వాడు తీసేయడం, లేకపోతే ఇంకోటి తీసేయడం, ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి కూడా రైతాంగం తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఉద్యోగ భద్రత కల్పించి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాలని ఏఐటియుసి నాయకులు టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, ఆయాలు, వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తరతరాల నుండి ఈ పనులు చేస్తున్న గొర్రెకు బెత్తుడు తోకలాగా ఉంది వీరి జీతాలు అని అన్నారు. 4,000 రూపాయలతో ఎలా బ్రతకాలో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని కోరారు. ఏ విధమైన ఉద్యోగ భద్రత లేని జీతాలు అని అన్నారు. తక్షణమే 21,000 రూపాయల జీతం పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగాలని చెప్పి పూర్తిగా సుమారు 12 గంటలు పని చేయించుకోవడం అన్యాయమని ప్రభుత్వం చర్యలు విమర్శించారు. గ్రాట్యుటీ 2 లక్షలు చెల్లించాలని కోరారు. రిటైర్డ్ అయిన అలాగే చనిపోయిన వారి స్థానాల్లో వారి వారసులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పివిడి ప్రసాదరావుకు వినతి పత్రం సమర్పించారు. సంస్థ పరిధిలో ఉన్నటువంటి మొత్తం స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆయాలు, స్వీపర్లు, వాచ్మెన్లు, స్వచ్ఛ భారత్లో పనిచేస్తున్నటువంటి మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాలు కూడాను ఈ తాలూకు సంఘంలో ఉన్నారు. మా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని ప్రధాన కారణం 20, 30, 40, 50 సంవత్సరాల పైనుండి కూడాను వాళ్ళ తండ్రులు, అమ్మల నుండి కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 4,000 రూపాయలు జీతం ఇస్తుందంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రమైనా అసలు సిగ్గుందని నేను అడుగుతున్నాను. నేను 4,000 రూపాయలతో కుటుంబం బ్రతుకుతారంటే నిజంగా వీళ్ళ తాలూకు సేవలు ఏ విధంగా ఉన్నాయో మరి అర్థం చేసుకోవాలి. ఒక పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, తెల్లవారు 7 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల వరకు కూడా గొడ్డు చాకరీ చేస్తున్న పరిస్థితి. అందరూ కూడా పాపం ఆడవాళ్ళు వాళ్ళ జీవితాలు అయితే కనుమరుగైపోతున్నాయి తప్ప ఈ రోజు కూడా ఉన్న సమస్య పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళ బాధలు కానీ, వీళ్ళ కష్టాలు కానీ, వీళ్ళ ఇబ్బందులు కానీ దృష్టిలో పెట్టుకోవట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు ఈ సంఘం ఉంది. మేము మొన్ననే సెప్టెంబర్ నెలలోనూ 10 రోజుల క్రితం కూడా స్టేట్ కమిషనర్కి మేము వినతి పత్రం ఇచ్చాం. 21,000 రూపాయలు జీతం పెంచమని చెప్పాం, వీళ్ళకి పిఎఫ్ కట్టమని చెప్పాం, ఈఎస్ఐ కట్టమని చెప్పాం, ప్రమాద బీమా సౌకర్యం కట్టమని చెప్పాం. ఇవన్నీ కూడా సమస్య పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ముందు ఉద్యోగ భద్రత కల్పించాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం సోదరులారా. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కానియల్లా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. ఏదైనా సరే వీళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చే వరకు కూడా పోరాటాలు ఉధృతం చేస్తాం, పోరాటాలు కొనసాగిస్తాం. మా సమస్యల పరిష్కారం కావాలని ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. నా పేరు టి తిరుపతిరావు, ఏఐటిసి జిల్లా నాయకుల్ని, ఈ సంఘానికి గౌరవాధ్యక్షుడు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికి స్వాతంత్ర ఫలాలు అందుకోలేని అణగారిన వర్గాల వారు ఎందరో ఉన్నారు. అందులో కొండ కోణల్లో జీవనం సాగించే ఆదివాసులు ఒకరని చెప్పవచ్చు.
ఈ హైటెక్ యుగంలో సిక్కోలు జిల్లా ఆదివాసులు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 19 మండలాలలో గిరిజన ప్రాంతం ఉంది. సుమారు 1,75,000 జనాభా ఉన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ సారథ్యంలో మరియు రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారని స్పష్టంగా చెప్పవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రహదారి సౌకర్యం లేని గ్రామాలు 145 గ్రామాలను గుర్తించి గడిచిన 10 నెలల్లో సుమారు 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 122 గ్రామాలకు పల్లె పండుగలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పక్కా రహదారులు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ పి రమాదేవి చెప్పారు. గిరిజన గ్రామాలకు అన్ని రకాల వాహనాలు వెళ్లేందుకు వీలుగా పక్కా రహదారులు ఏర్పాటు చేశామని, మరో 23 గ్రామాలు పెండింగ్లో ఉన్నాయని, మరో 3 నెలల్లో అన్ని గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో నెంబర్ 1 ఐటీడీఏగా సీతంపేటను తీర్చిదిద్దుతామని అన్నారు. డోలి సంస్కృతి లేకుండా ఉండేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని తీసుకొని యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మరియు సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వారి సూచనలు సలహాల మేరకు విరామం లేకుండా పనులు చేపడుతున్నామని, ఈ రహదారుల నిర్మాణం వల్ల ఆదివాసీ బిడ్డలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని రమాదేవి చెప్పారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే సహించేదే లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మందస మండలం గంగువాళ్లలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కళాజాతను ప్రారంభించారు. ఈ సభకు పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు బదలాయించడం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును వారు ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ఈ ప్రాంతాన్ని కాపాడడంలో జీడి, కొబ్బరి, పనస, మునగ వంటి చెట్లు రక్షణ గోడ వలె ఉన్నాయని వారన్నారు. తీర ప్రాంతంలో ఉన్న లక్షలాది చెట్లను నరకడం పర్యావరణ విధ్వంసం కాదా అని మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో జిల్లాలో విధ్వంసం సృష్టిస్తారా అని వారన్నారు. కార్గో ఎయిర్పోర్ట్కు కేవలం పోర్టు యొక్క సరుకుల రవాణా కోసం మాత్రమే అని వారన్నారు. అందువలన మూలపేట పోర్టుకు కేటాయించిన 2,279 ఎకరాల్లో 300 ఎకరాలు కార్గో ఎయిర్పోర్ట్కి కేటాయిస్తే జిల్లాలో భూసేకరణ అవసరం లేదని వారు సూచించారు. కళారూపాలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఎక్కడితో ఆగేది కాదు. ఈ పోరాటాన్ని దశల వారీగా విశాల ప్రజా మద్దతు కోరగట్టి ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రశ్నలో తెలుసుకుంటున్నాం. ఏమయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈ రోజు ప్రజల భూములు తీసుకెళ్లి నువ్వు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ప్రజలు అభివృద్ధి ఎలా అవుతుంది అని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకే ఒక మల అడవుల్లాగా ప్రకృతి వైపరీత్యాలకి, తుఫాన్లకి ఈవేళ కాపు కాస్తూ రక్షణ గోడగా ఉండే ఈ లక్షలాది చెట్లు మీరు నరికేస్తే అభివృద్ధి ఎలాగవుతుందో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతాం. కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులు రవాణా చేసేది. ఈ సరుకుల రవాణా కూడా పోర్టు తాలూకా మూలపేట పోర్టు సరుకుల రవాణా కోసం మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. మూలపేట పోర్టుకి 2,779 ఎకరాలు మీరు కేటాయించినారు. అందులో మీరు 300 కేటాయిస్తే మూల ఎయిర్పోర్ట్ అవుతుంది. ఒక్క సెంటు కూడా లేదు. కానీ ఇక్కడ మీరు తీసుకుంటామని అంటారా, మీకు భూదాహం తప్ప అభివృద్ధి మాత్రం కాదని మీకు తెలియజేస్తాం. అంతేకాదు ఇక కార్గో ఈ ప్రాంత ప్రజలు ఏ రోజు మీకు కార్గో ఎయిర్పోర్ట్ అనలేదు. ఇది వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి ఈ శివర భూములకి 2 పంటలు నీరిస్తే ఈ శ్రీకాకుళం జిల్లాకి 10,000 కోట్ల ఆదాయం సంవత్సరానికి ప్రజలకు వస్తుంది. నువ్వెందుకు చేయడం లేదని మేము అడుగుతున్నాం. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.